హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. దానికి ముందుగా నేను ఒక 3 గ్లాసెస్ని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా నానిందో. ఇలా ముందే నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది విరగకుండా చాలా బాగా వస్తుంది. ప్యాన్ పెట్టేసుకొని 2.5 ఆయిల్ వేసుకోవాలి. బగారా దినుసులు 1 బగారాకు, కొంచెం సాజీరా, దాల్చిన చెక్క, లవంగం, బగారా పువ్వు, ఈ బగారా దినుసులను వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత 2-3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే 1 ఆనియన్ కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు రైస్కి టేస్ట్ వచ్చేది కూడా దీంతోటేనండి. 3 గ్లాసెస్ రైస్కి నేను 4.5 వాటర్ తీసుకుంటున్నాను. అంటే 1 గ్లాసు రైస్కి 1.5 వాటర్ తీసుకుంటున్నాను. అదే మీరు కొత్త బియ్యం తీసుకునేది ఏది ఉంటే గ్లాస్కి గ్లాస్ వాటరే తీసుకోవాలండి. రైస్లో మనం ఎన్ని వేసినా వేయకున్నా వాటర్ తోటేనండి మనకు రైస్ మెత్తపడకుండా మంచిగా పుల్లలుగా రావాలి అన్నా మనం ఈ యొక్క వాటర్ దగ్గర జాగ్రత్తగా చూసి వాటర్ని తీసుకోవాలి. ఈ పర్ఫెక్ట్ కొలతలు తీసుకుంటే మనకు రైస్ అనేది చాలా బాగా వస్తుందండి. పుల్లలుగా బాగా అంటే బాగా వస్తుంది. ఒకసారి ఇలా పర్ఫెక్ట్ కొలతలతోటి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని వాటర్ అనేది హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటరు ఇలా హీట్ అయింది. నాకు ఒక 5 మినిట్స్ టైం పట్టింది వాటర్ హీట్ కానికి. ఇప్పుడు మనం నానబెట్టుకొని ఉంచిన రైస్ని వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రైస్ అంతా తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలబెట్టి క్యాప్ పెట్టేసుకొని అన్నాన్ని ఉడకనివ్వాలి. ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రైస్ వేసిన తర్వాత గ్యాస్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితేనే రైస్ అనేది మంచిగా అవుతుంది. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది చూడండి ఫ్రెండ్స్, నేను గంటతోటి నొక్కి చూసినప్పుడు కొన్ని వాటర్ ఉన్నాయిగా, ఈ టైంలో మాత్రమే మనం 5 మినిట్స్ వరకు గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒక రైస్ ఇలా తీసుకొని చుంచితే చక్కగా చునిగింది అంటే మనకు పర్ఫెక్ట్గా రైస్ అయినట్టు. చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, రైస్ అనేది సూపర్ డూపర్గా అయింది. మీకు ఈ రెసిపీ నచ్చేది ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రైస్లోకి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఎగ్ కర్రీ, ఏ కర్రీ పెట్టుకున్నా వావ్ సూపర్ అని అనాల్సిందే. ఈ రెసిపీ నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.